అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి విషయం చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. బైబిల్‌లో సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా ఉంది. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే భక్తుడైనటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు సెలవిస్తా ఉన్నారు. ఆయన చెప్తా ఉన్నాడు, బాలుడు నడవవలసినటువంటి త్రోవను వారికి నేర్పాలి. క్రైస్తవ ప్రపంచంలో తల్లిదండ్రులు, తాత ముత్తాతలు మంచి భక్తి చేసి వారి తర్వాత తరము లోకంలో కలిసిపోయినటువంటి తరాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదే న్యాయాధిపతుల గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ఆ దినములలో యెహోవా వారి కొరకు చేసినటువంటి ఆ యొక్క గొప్ప అద్భుతాలను మరిచిపోయినటువంటి తరము ఒకటి పుట్టింది అని చెప్పి బైబిల్లో ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో ఉంది. అంటే ప్రజలు వారి యొక్క తర్వాతి తరానికి దేవుని గురించి చెప్పడం మానివేశారు. కానీ బైబిల్ చెప్తా ఉంది, బాలుడు నడవలసినటువంటి త్రోవలని వారికి నేర్పించాలి. మన యొక్క పిల్లలకి దేవుడి గురించి చెప్పాలి, దేవుడి యొక్క ప్రేమను గురించి చెప్పాలి, దేవుడు మన యొక్క జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యముల గురించి వివరించాలి. ఎందుకంటే వాడు పెద్దవాడైనప్పుడు దేవుడి నుండి తొలగిపోడు. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు పెద్దవాడైపోయిన తర్వాత తాగుబోతులుగా, వ్యసనపరులుగా, తిరుగుబోతులుగా మారుతున్నారు అని అంటే వారికి నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలియకపోవడమే. నేటి క్రైస్తవ కుటుంబాల్లో ఉంటున్నటువంటి మనమందరము కూడా మన యొక్క బిడ్డలకి నిజమైనటువంటి దేవుణ్ణి చిన్నప్పుడే పరిచయం చేయాలి. దేవుని యొక్క భయాన్ని వారికి నేర్పించాలి, దేవుని యొక్క ప్రేమను వారికి నేర్పించాలి. అప్పుడు వారు పెద్దవాడైనప్పుడు ఎంత మాత్రం కూడా లోకంలో కలిసిపోడు. ఒకవేళ పడిపోయినా సరే దేవుని యొక్క వాక్యము వారిని ఆదరించి మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వచ్చేలాగా చేస్తుంది. మరి మనమందరం కూడా మన యొక్క బిడ్డలకి దేవుని గురించి చెప్పడానికి సిద్ధంగా ఉందామా? ప్రార్థన. మా తండ్రి, నీకు వందనాలు. నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, బాలుడు నడవలసినటువంటి త్రోవను వాడికి నేర్పమని. అవును తండ్రి, మేము మా యొక్క బిడ్డలకి, మా తర్వాతి తరమునకి నీ యొక్క నడవడిని నేర్పేటువంటి వారిగా ఉండడానికి సహాయం మీరు దయచేయండి. దాని ద్వారా వారికి జీవితాన్ని కట్టుకుంటారు కనుక, నీకు సాక్షాత్కారంగా జీవిస్తారు కనుక, అట్టి క్రియలు వారు చేసే విధముగా, మేము నీ గురించి వారికి తెలిసే విధముగా, నీ యొక్క వాక్యములో వారిని పెంచే విధముగా అట్టి జ్ఞానమును మా అందరికీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.